హాయ్ గైస్, వెల్కమ్ టు కల్కి మూవీ రివ్యూ. మూవీ అయితే మార్వలెస్ మూవీ బ్రో. చాలా అంటే చాలా బాగుంది. సినిమా గురించి చెప్పే కన్నా ముందు ఓ విషయం చెప్పాలి. ప్రభాస్ గారి గట్స్ కి మెచ్చుకోవాలి. ఫస్ట్ ఇలాంటి సినిమా ఒప్పుకోవడానికి చాలా గట్స్ ఉంటుంది. ఎందుకంటే అందరికీ డౌట్ వస్తుంది, సినిమా ఎలా ఉంటుందో, మనం ఏదైనా తప్పు చేస్తే సినిమా ఫ్లాప్ అవ్వచ్చు అని. అవేం ఆలోచించకుండా సినిమా మెచ్చి చేశారు చూడండి. సినిమా అందుకే ఒక రేంజ్ లో ఉంది. నిజం చెప్తున్నా, ప్రభాస్ గారి లైఫ్ లో మర్చిపోలేని సినిమా ఇది. అంత బాగుంటది ప్రభాస్ గారు. ఇంకా చెప్పాలంటే నాకు డార్లింగ్ లో ఉన్న ప్రభాస్ గారు గుర్తొచ్చారు భయ్య. క్రేజీ అంటే క్రేజీ యాక్టింగ్. అంత సాటిస్ఫై అయ్యి ఈ క్యారెక్టర్ ని చేశారు ప్రభాస్ గారు ఇందులో. చూడండి, మీకు ఆ క్యారెక్టర్ చాలా బాగా అడిక్ట్ అవుతారు, చాలా బాగా నచ్చుతుంది. అవును, కరెక్టే. అందరూ అంటున్నట్టు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్తుంది, కానీ ఎక్కడ బోర్ కొట్టదు. ప్రభాస్ యాక్టింగ్తో అదంతా మర్చిపోతాం. ఇంకా ఇంటర్వెల్ ముందు నుంచి బ్రో మొదలవుతుంది కదా, విపత్సం. లాస్ట్ దాకా చూసిన తర్వాత నాకైతే అనిపించింది హాలీవుడ్ మూవీస్ బొక్క. రాజమౌళి గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే క్షమించండి, రాజమౌళిని కొట్టే మగాడు వచ్చాడబ్బా చాలా రోజులకి. ఈ సినిమాతో అది ప్రూవ్ అయింది గట్టిగా. ఈ సినిమా డైరెక్ట్ చేసిన నాగేశ్వరన్ కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే, ఎంత చెప్పుకున్నా. ఎందుకంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే లిటరలీ అరిసినా సరే అది సరిపోదు అసలు. స్టోరీని సింపుల్ గా చెప్పాలంటే, భైరవ కాంప్లెక్స్కి వెళ్ళడానికి బౌంటీస్ని పట్టుకుని వాళ్ళ నుంచి యూనిట్స్ సంపాదిస్తూ ఉంటాడు. అలా కాంప్లెక్స్ వెళ్ళడానికి 1 మిలియన్ యూనిట్స్ కావాలి. మనోడు ఎప్పుడు అనుకుంటూనే ఉంటాడు భైరవ, ఒక్క బౌంటీ తగిలితే చాలు, లైఫ్ సెట్ అయిపోవాలి, కాంప్లెక్స్కి వెళ్ళిపోవాలి అని. అలాగే ఒక రోజు వస్తుంది 5 స్టార్ రేటింగ్ ఉన్న బౌంటీని పట్టుకోమని. ఆ బౌంటీ మరి ఎవరో కాదు, దీపికా పదుకొనే. క్యారెక్టర్ అయితే సుమతి క్యారెక్టర్ లో చేస్తారు. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఆవిడ్ని కాపాడడానికి అశ్వత్థాముడు వస్తాడు. వీళ్ళిద్దరికి ఫైట్ భయ్యా అక్కడ వేరే లెవెల్. కేక మార్వలెస్. చెప్పడానికి ఒక ముక్క సరిపోదు, 100 ముక్కలు కూడా సరిపోవు, అంత బాగుంటది. ఇంకా అక్కడి నుంచి స్టోరీ మొదలు భయ్యా. నేను చెప్పింది కూడా ఫుల్ స్టోరీ కాదు, అలాగని క్లియర్ కట్ గా కూడా చెప్పలేదు, మీకు అర్థం అవ్వాలని చెప్పాను. ఇందులో మెయిన్ గా మాట్లాడుకోవాలి అంటే చాలా మంది ఉన్నారు. చాలా మంది అంటే చాలా మంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం న్యాయం చేసింది సినిమా. ఒక దిశా పటాని తప్ప. ఆ క్యారెక్టర్ ఎందుకు ఇట్టారో నాకైతే తెలియదు భయ్యా. మరి సరే, ఏదో లవ్ యాంగిల్లో వెళ్ళిపోతూ ఉంటది. మిగతా అందరికి దండం పెట్టాలి భయ్యా, ఈ సినిమా ఇంత అవుట్పుట్ ఇచ్చినందుకు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, హీఈస్ ద ఫస్ట్ నాగశ్విన్. తెలుగు సినిమా స్థాయిని ఒక బాహుబలి, RRR ఒక దగ్గర నిల్చోబెడితే రాజమౌళి గారు, సార్ మీరు పీక్స్ కి తీసుకెళ్ళిపోయారండి. నిజం చెప్తున్నా, ఈ సినిమాని చరిత్ర గుర్తు పెట్టుకోవాలి కూడా. అంతలా తీశారు సినిమాని. అసలు ఏదేదో అనుకున్నాం మేము, మీరు దాన్ని ఎవరెస్ట్ కన్నా ఎవరెస్ట్ డబల్కి తీసుకెళ్లారు సినిమాని. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఇంకా క్యారెక్టర్స్ విషయానికి వస్తే ఎవరి కోసం తక్కువ చేయకూడదు, ఎవరిని కించపరచకూడదు సార్. ఎవరి యాక్టింగ్ లో వాళ్ళు ఇచ్చి పడేశారు సార్. ఒక్క నిమిషం యాక్టింగ్ ఉన్నా సరే, క్యామియోస్ కూడా దద్దరిల్లిపోయే యాక్టింగ్లు అంటే అర్థం చేసుకోండి. ఇందులో క్యాష్ చాలా మంది ఉన్నారు, చాలా స్టారింగ్ ఉంది. అమితాబ్ బచ్చన్ గారు, దిశా పటాని, దీపికా పడుకునే, ప్రభాస్ అన్న, దుల్కర్ సల్మాన్ గారు, తర్వాత ఏమొచ్చి మన విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, ఇలా చెప్పుకుంటూ పోతే శోభన గారు, చాలా మంది ఉన్నారు. ఎవరి యాక్టింగ్ తక్కువ లేదు ఇందులో. కమల్ హాసన్ గారు విలన్ రోల్. విలన్ అంటే నేను ఏదో చిన్న చితగా విలన్ అనుకున్నాను, అంటే ఏదో నార్మల్గా ఉండి చేసి వెళ్ళిపోతారేమో అనుకున్నాను. కానీ ఇంత అంటే ఆ క్యారెక్టర్ చూస్తే మీకు బుర్ర పాడవుతుంది. విలన్ అంటే అది కదా, కూర్చొని శాసిస్తాడు బ్రో, మర్చిపోలేరు. కమల్ హాసన్ కూడా మర్చిపోలేరు, ఎవరు గుర్తు పెట్టుకుంటారు. అవును, క్యారెక్టర్స్ కోసం చెప్పుకున్నాం, బాగానే ఉంది. మరి అసలైన క్యారెక్టర్ అయిన బుజ్జి కోసం ఎందుకు మాట్లాడుకోవట్లేదు? కీర్తి సురేష్ గారి వాయిస్ అయితే చాలా బాగుంది. బుజ్జికి చాలా ఎడిక్ట్ అయిపోయి నేనైతే. అంత బాగా చెప్పారు కీర్తి సురేష్ గారు. ప్రభాస్ అన్న కోసం ఎంత చెప్పినా తక్కువే బ్రో, ఎంతగాని చెప్తాం, చెప్పలేము కూడా. ఒక సలార్ వరకు ఒక ఎత్తు అయితే, ఈ సినిమా నుంచి ఇంకో ఎత్తు. యాక్టింగ్ ఎలా ఉంటుంది తెలుసా? క్రేజీగా ఉంటుంది. అంటే చాలా స్టైలిష్ అన్న కానీ సింపుల్ గా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇది నా సినిమారా, ఇందులో నేను క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయాను
అసలు ఇదే నా క్యారెక్టర్ అనేటట్టు ఉంటుంది ప్రభాస్ యాక్టింగ్ అయితే, అంత బాగుంటుంది. కానీ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ అయితే అమితాబ్ బచ్చన్ బ్రో. అతను లేకపోతే సినిమా లేదు. నిజం చెప్తున్నాను కదా సార్, అమితాబ్ బచ్చన్ గారు మీరు అశ్వత్థామ క్యారెక్టర్లో ఏమున్నారండి. అశ్వత్థామ మీరేనా అనిపిస్తుంది నిజంగా, అంత బాగా. నిజంగా ఆ హైట్కి మీరు ఆ యాక్టింగ్కి చచ్చిపోవచ్చు జనాలు మీకోసం. మా తాతయ్య గారు మీ సినిమాల కోసం చెప్పేవారు, యాక్టర్ అంటే అలా ఉండాలిరా, హీరో అంటే అతను ఆ హైట్కి ఆ చేస్తున్న క్యారెక్టర్లకి చాలా బాగుంటుంది, చాలా బాగా సూట్ అయ్యేవాడు అని చెప్పేవాడు. మేము కూడా కానీ లైట్ తీసుకునేవాళ్ళం. సర్లే ఇప్పుడు చాలా మంది యాక్టర్స్ వచ్చారు, చిరంజీవి, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ఇలా చాలా మంది ఉన్నారు కదా, పాతకాలం అతని కోసం ఎందుకులే అనుకునేవాళ్ళం. జెన్యూన్గా చెప్తున్నాను. కానీ సార్ సారీ సార్, మీలాంటి యాక్టర్ ఎక్కడా ఉండరు. బిగ్ బి అని మామూలుగా అన్నారా, ఇందుకేనేమో మీ యాక్టింగ్కి ఫిదా అయిపోయింది సార్. సినిమా అంతా మీరే, ఇంకా ప్రభాస్ కూడా తక్కువేం కాదు, కానీ కనిపించేదంతా మీరే. మీ సినిమా ఏది నిజం చెప్పాలంటే శోభన గారు కనిపించింది తక్కువ టైమే అయినా ఆవిడ క్యారెక్టర్లో ఆవిడ చాలా బాగా చేశారు. దీపికా పదుకొణ్ ఓకే, నాకు మరీ అంత అనిపించలేదు కానీ పర్వాలే, చిన్న క్యారెక్టర్కి న్యాయం చేశారనే ఇంకా విజయ్ దేవరకొండ అర్జున్ రోల్లో ఇంతవరకు నాకు నీ సినిమాలు అంటే నచ్చవు భయ్యా, ఫ్రాంక్గా చెప్తున్నాను కదా, నీ సినిమాలు చూడను కూడా అంతగా, కానీ ఇందులో చాలా బాగా చేశారు. దుల్కర్ సల్మాన్ చాలు, అతని క్యారెక్టర్కి అతను న్యాయం చేశారు. మృణాల్ ఠాకూర్, మాలవికా నయ్యర్ ఓకే, దిశా పటాని మటుకు అసలు బాలే. అసలైన విషయం ఇంకోటి ఏంటంటే బ్రహ్మానందం గారు సార్, అతన్ని ఎలా మర్చిపోతాం, కమేడియన్స్కే కింగ్ సార్, మీరు అలాగే ఉండాలి. చాలా బాగుంది మీ యాక్టింగ్ కూడా. ఓకే, ఇంతవరకు ఎవరైనా సినిమా చూడకపోతే వెళ్ళి చూసేయండి. హాలీవుడ్ బొక్క, అలాంటి సినిమాలు ఎన్ని వచ్చినా ఇలాంటి సినిమా తీయలేదు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. కలియుగం చూడాలి అనుకుంటే సినిమా చూడండి చాలు, అంతే, ఇంకంతకన్నా చెప్పేదే ఉండదు. ఓకే గాయస్, ఇది వాళ్ళ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోయినా సినిమా మటుకు వెళ్ళి కంపల్సరీ చూడండి. కంపల్సరీ అంటే కంపల్సరీ, పిచ్చగా నచ్చుతుంది, ప్రామిస్ చేస్తున్నా. ఫస్ట్ 1 hour వదిలేయండి, 1 hour ఏదో ప్రభాస్ అలా వెళ్ళిపోద్ది ప్రభాస్ యాక్టింగ్తో. ఆ తర్వాత నుంచి మీరు సీట్లో నుంచి లెగిస్తే నా మీదొట్టు, లెగిసి పేపర్లు జల్లడం, అరడం, ఇది మాత్రమే చేస్తారు. వెళ్ళిపోవడం చెయ్యద్దు, చెయ్యరు కూడా. అంత బాగుంటుంది సినిమా.